హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కోనసీమ స్పెషల్ అయిన పొట్టిక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అయితే ఈ పొట్టిక్కలు తయారు చేసుకోవడానికి మీకు పనసాకులు అందుబాటులో ఉంటే సరిపోతుంది. అవి అందుబాటులో ఉంటే ఈ పొట్టిక్కలు తయారు చేసుకోవడం అనేది మనకి చాలా ఈజీ అవుతుంది. ఇంకా నేను పచ్చి కొబ్బరాకు ఈను కూడా తీసుకున్నాను ఆకులని స్టిక్ చేయడానికి. మీకు పచ్చి కొబ్బరాకు ఈను అందుబాటులో లేకపోతే మీరు టూత్ పిక్స్నైనా యూస్ చేసుకోవచ్చు. ఈ ఈనుని ఇలా ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ పనసాకులని బాగా కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఆకు రెండు చివర్ల ఇలా బ్యాక్ సైడ్ నుంచి స్టిక్ చేసుకోవాలి. తరువాత మూడో ఆకును కూడా తీసుకుని వాటి రెండింటి పైన ఉంచి ఆ మూడు జాయింట్ అయ్యేలాగా స్టిక్ చేయాలి. ఇప్పుడు అదే విధంగా నాలుగో ఆకును కూడా తీసుకుని ఇంకో పుల్ల సహాయంతో ఈ నాలుగింటిని కూడా జాయిన్ చేయాలి. ఈ పొట్టిక్కలు లేదా పనస బుట్టలను కూడా అంటారండి వీటిని. ఇవి అల్లడం కోసం మనం తీసుకున్న పనసాకులు అనేవి అన్నీ ఈక్వల్ సైజులోనే ఉండాలి. చూసారు కదా, ఈ నాలుగింటిని కూడా ఇలా స్టిక్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఆకును తీసుకొచ్చి ఇంకొక ఆకు మీద ఉంచి దాని బ్యాక్ సైడ్ నుంచి మనం ముందుగా విడిచిపెట్టుకున్న ఈ పుల్ల సహాయంతో మనం స్టిక్ చేయాలి. ఇది ఫస్ట్ టైం చేస్తున్న వారికి అయితే చాలా కష్టంగానే ఉంటుందండి. కానీ ఒక 2-3 అల్లేసరికి అయితే ఇవి చేయడం మనకి చాలా ఈజీ అవుతుందన్నమాట. ఇలా ఆకులన్నింటినీ ఒక దాని మీద ఒకటి పెట్టి అలా వాటిని స్టిక్ చేయడం వల్ల మనకి బుట్ట అనేది తయారవుతుందండి. ఇలా ఒక బుట్ట తయారు చేయడానికి మనకి మొత్తం 4 పనసాకులు అయితే కావాలి. చూసారు కదా, మనకి బుట్ట అయితే తయారైంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పనసాకులతో మనం పొట్టిక్కలు అయితే తయారు చేసుకున్నాము. వీటిని పనస బుట్టలని కూడా అంటారండి. మనకి ఎన్ని పొట్టిక్కలు కావాలి అంటే అన్ని మనం బుట్టలో అయితే తయారు చేసుకోవాలి. ఈ పొట్టిక్కల సైజ్ కూడా మనం తీసుకునే ఆకులను బట్టి అయితే వస్తుంది. మనకి పెద్ద పొట్టిక్కలు కావాలి అంటే గనక పనసాకులు అనేవి కొంచెం పెద్దవిగా ఉండేలా తీసుకోవాలి. లేదు చిన్న పొట్టిక్కలు కావాలి అంటే ఆకులు చిన్నవిగా ఉంటే తీసుకుంటే మనకి చిన్న బుట్టలు అయితే వస్తాయి. ఇక్కడ బుట్టలకి ఆకు చివర ఉన్న కాడలను అయితే కొన్ని కట్ చేశానండి. ఇవి కట్ చేయకపోయినా పర్వాలేదు. ఇవి మా అమ్మమ్మ చెప్పడం వల్ల నేను కట్ చేశాను అనమాట. కానీ అవి కట్ చేసినా కట్ చేయకపోయినా మనకి పొట్టిక్కలు టేస్ట్ అనేది ఏమీ చేంజ్ అవ్వదు. ఇప్పుడు ఈ బుట్టల్లోకి మనం ఇడ్లీ పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ బుట్టలకి ఓపెన్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి వాటిని స్పూన్ తోటే కొంచెం కొంచెంగా చాలా జాగ్రత్తగా అందులోకి యాడ్ చేసుకోవాలి. పిండిని మనం బుట్టలో సగానికి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మరి ఫుల్గా యాడ్ చేస్తే పొంగిపోయే అవకాశం అయితే ఉంది కాబట్టి సగం యాడ్ చేస్తే సరిపోతుంది. ఇదే విధంగా అన్ని బుట్టల్లోనికి కూడా మనం పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఇడ్లీ పాత్రలో అయితే పెట్టుకోవాలి. మనం ఇడ్లీ ఉడకబెట్టుకుంటాం కదండి, అదే విధంగా ఈ పొట్టిక్కలను కూడా ఉడకబెట్టుకోవాలి. అలా ఇడ్లీ రేకు మీద ఎన్ని పడితే అన్ని పొట్టిక్కలు అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే అలా కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసి ఒకే రేకు మీద 5 పొట్టిక్కలను అయితే పెట్టాను. తరువాత వాటిపైన మరో రేకును ఉంచి ఇంకో 5 పొట్టిక్కలను అయితే పెట్టాను. ఇలా మొత్తం నాకు ఒక పాత్రకి అయితే 10 పొట్టిక్కలు అనేవి పట్టాయండి. అవి అలా అడ్జస్ట్ చేసిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుని మనం ఇడ్లీని ఎంతసేపు అయితే ఉడికించుకుంటామో ఇలా పొట్టిక్కలను కూడా ఉడికించుకోవాలి. అవి ఉడికిన తర్వాత వాటిని మూత తీసి ఓపెన్ చేస్తే ఇవి ఇలా ఉంటాయి అన్నమాట. ఈ ఇడ్లీ పిండిని మనం పనసాకులలో ఉడికించడం వలన ఆ పనసాకులలో ఉండే శక్తి అంతా ఆ ఇడ్లీ పిండికి కూడా వస్తుంది. ఈ పొట్టిక్కలు తినడం వలన మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. చూసారు కదా, ఈ పొట్టిక్కలు ఎంత బాగా ఉడికాయో. ఇవి ఇడ్లీ పిండి ఉడికించడం వల్ల ఇడ్లీలాగా అనిపించవచ్చు. కానీ ఇవి పనసాకుల్లో ఉడకబెట్టడం వలన వాటిలో ఉన్న ఔషధ గుణాలు అన్నీ కూడా ఈ ఇడ్లీ పిండికి బాగా పడతాయి అన్నమాట. అందుకే ఇది హెల్తీ బ్రేక్ఫాస్ట్ కూడా. అండ్ ఇవి వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.
ఈ రెసిపీ ఎలా ఉందో కమెంట్ కూడా చేయండి. ప్లీజ్ టు సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.